న్యూస్ లెన్స్ చూద్దాం. సేవలో ఎప్పుడూ ముందుండే పూసపాటి రాజవంశం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఇప్పటికే ప్రజల కోసం త్యాగం చేసిన అశోక్ గజపతిరాజు కుటుంబం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన 136 ఎకరాల భూమిని విశాఖలో నిర్మించబోయే ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం విరాళంగా ప్రకటించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జిఎంఆర్ సంస్థ నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకి మాన్సస్ ట్రస్ట్ తరపున భూమిని ఇస్తున్నట్లు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రకటించారు. ఒకప్పుడు సొంత విమానాలు కలిగి ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు ఈ ఎడ్యుసిటీతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటున్నారు. మరి ఈ భారీ విరాళం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటి? ఫాదర్ ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత ఉదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు. మనము ఎడ్యుకేషన్ ని పెంచుతూ తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎక్కుతున్న కాలంలో కొంత రివర్స్ గేర్ మళ్ళీ కొట్టాం. నేనైతే ఆశ్చర్యపడ్డాను. 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన రాష్ట్రము మన రాష్ట్రం. ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్నా. మళ్ళీ ఆ లోటు భర్తీ చేయడం, ముందు వెళ్ళడం. అయితే నా వ్యక్తిగత అదృష్టం, మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేసారు. 100% లిటరేట్ స్టేట్, షార్ట్ కట్ అన్నమాట. 100% లిటరేట్ స్టేట్ గోవా. అయ్యా, ఆంధ్రప్రదేశ్ 100% లిటరేట్ స్టేట్ రావాలా? ఎంత టైం? లోకేష్ గారు ఈ రోజు మీ అందరి ముందని అన్నారు 3 సంవత్సరాల్లో అయితే నా ఆశ ఇంకా పెరిగింది. అది కూడా జీవితం దేవుడిస్తారు, ఎప్పుడు తీసిపోతారో తెలియదు గాని వెళ్లే ముందని అది కూడా చూస్తామని నాకు ఆశ పెంచినందుకు దేవుడు అదృష్టం మనకి పిల్లలు ఇలాగ ఇచ్చారని. చూడండి, ప్రపంచంలో ఎన్నో రాజుల కుటుంబాలు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా వేరే ఆలోచన లేకుండా విద్య అనంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి భూమి మరొక ఆలోచన లేకుండా ముందుకు వచ్చి ఇస్తున్నారనంటే నిజంగా ఎంత గొప్పతనమో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. రాజుల తాలూకా గొప్పతనం, వాళ్ళ తాలూకా కీర్తి, ఎన్ని కోటలున్నాయి, ఎన్ని ఏనుగులున్నాయి, ఎన్ని బస్తాలున్నాయి, ఎన్ని ఆస్తులున్నాయి, ఎన్ని తరాల నుంచి పరిపాలన ఉందని చెప్పుకుంటారు. కానీ పూసపాటి గారి తాలూకా కుటుంబం గురించి ఎంత గొప్ప మనసున్నటువంటి కుటుంబంగా మనం అందరం కూడా చెప్పుకుంటాం. అశోక్ గజపతిరాజు అందించిన భూమికి సంబంధించి, విరాళానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, 1000 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. చాలా గొప్ప మనసుని, దాతృత్వాన్ని చాటుకున్నారనే చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, చూసుకుంటే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుకూలంగా అక్కడ దానికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 136 ఎకరాల్లో నూతనంగా జిఎంఆర్ సారథ్యంలో నిర్మించబోతున్నటువంటి ఏదైతే ఆ ఏవియేషన్ సంబంధించినటువంటి ఎడ్యుసిటీ ఏదైతే ఉందో, ఎడ్యుసిటీకి వారి యొక్క భూమిని దారాదత్తం చేసినటువంటి ఘనత విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం రాజులు పూసపాటి అశోక్ గజపతిరాజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన ధర్మాలు చేసి అందివేసిన చేయగా కూడా ఆయనకైతే రాష్ట్రంలోనే చాలా పెద్ద పేరు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి కుటుంబం రాజవంశీయులని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విద్య పైన వారికి ఉండేటటువంటి మమకారం ఏదైతే, ఆ మమకారంతోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క భూములు కావచ్చు, లేదంటే వారి యొక్క ఇల్లు కావచ్చు, లేదా వారి యొక్క రాజు కోటను కూడా గతంలోనే దారాదత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అన్ని రకాల ఆ విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఏవియేషన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలను నెలకొల్పాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయం ఆయనలో మెదిలింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కూడా ఆయన మాట్లాడిన తర్వాత పూర్తిగా కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి
వారి యొక్క సొంత స్థలాన్ని ఏవియేషన్ ఎడ్యుకేట్ సిటీకి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో కూడా చూసుకోవచ్చు, విజయనగరంలో మొట్టమొదటిసారిగా కూడా వారు రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో వారి రాజవంశీయుల నుంచి పెద్ద ఎత్తున కూడా దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విద్య పైన వారికి ఉన్నటువంటి మమకారం కావచ్చు, లేదా విద్యార్థుల పైన వారికి ఉన్నటువంటి ప్రతిభ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా వారి యొక్క భూముల్ని, సొంత ఆస్తులను కూడా కోట్లాది రూపాయలను కాదనుకొని ఈరోజు దానాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే విశాఖ సింహాచలం ఆలయం నిర్మించి ఆలయం పైన వచ్చినటువంటి దేవుడి మాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ దేవుడి మాన్యాల నుంచి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి 3 పూటల భోజనం ఇప్పించి, అలాగే వారికి యొక్క వసతులు కల్పించి వారికి విద్య నేర్పించినటువంటి ఘనత విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అశోక్ గజపతిరాజుకే చెందుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే దాదాపు 136 ఎకరాలకు సంబంధించినటువంటి వారి యొక్క సొంత ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుసిటీకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారైతే పూర్తిగా కూడా విరాళంగానే ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున కూడా నెలకొల్పినటువంటి కొన్ని ప్రాంతాల్లో వారి యొక్క భూములు ఇప్పటికి కూడా విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వారి యొక్క భూములన్నీ కూడా విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజవంశీయులంటే ఏ విధంగా ఉండాలనే దానికైతే మరోమారైతే అశోక్ గజపతిరాజు పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తండ్రులు అలాగే వారి తాతలకు సంబంధించి కూడా వారంతా కూడా సొంత ఏవియేషన్ అంటే ఒక విమానాన్ని కలిగి ఉన్నటువంటి ఘనత ఆ కుటుంబానికి చెందింది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబంలో కూడా పైలట్లుగా ఉండేవాళ్ళు. అయితే తాను పైలట్ కాకపోయినప్పటికీ ఎంతోమంది విద్యార్థులకి తాను ముందు చూపుగా ఉంది, ముందుకు నడిపిస్తానన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అశోక్ గజపతిరాజు అయితే చూసుకోవచ్చు. ఆ గతంలో కూడా ఆయనైతే ఏవియేషన్కి సంబంధించినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనూ తను ఏదైతే పైలట్ కాలేనప్పటికీ ఎంతోమందికి తాను ఉదాహరణగా నిలవాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుసిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెతో కలిసి మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఏదేమైతే జిఎంఆర్కి సంబంధించినటువంటి సంస్థతో జరిగినటువంటి ఎంఓఈ ఒప్పందం ఏదైతే ఉందో ఎంఓఈ ఒప్పందంలో దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి 136 ఎకరాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనూ కూడా చూసుకుంటే విజయనగరంలో పెద్ద ఎత్తున కూడా వారి యొక్క భూముల్ని ఎడ్యుకేషన్కి అయితే దారాదత్తం అలాగే దానం చేసినటువంటి దానకర్ణుడు పోస్ట్మార్టం అశోక్ గజపతిరాజు అని చెప్పుకొచ్చింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.